ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ఈరోజు మన టెంపుల్ టూర్లో భాగంగా నేనైతే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం చందిప్ప గ్రామంలో ఉన్న శ్రీ బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వర స్వామి ఆలయం దగ్గరకు అయితే నేను వచ్చేసానండి. అయితే మనకు ఇక్కడ ఉన్న స్వామివారు ఎవరు అనంటే, ఇక్కడ ఉన్న స్వామివారు లింగ రూపంలో మనకు దర్శనమిస్తున్నారు. ఆ లింగం కూడా మనకు మరకత శివలింగం అనేది మనకు ఇక్కడ దర్శనం ఇవ్వబోతోంది. మామూలుగా నవరాత్రాల్లో ఒకటి పచ్చ మరకతము, ఆ మరకతంతో మలిచినటువంటి లింగమే ఇక్కడ మనకు స్వామివారు ఆ మరకత లింగ రూపంలోనే దర్శనమిస్తూ ఉంటారు. అసలు ఈ ఆలయ చరిత్ర గురించి చెప్పాలి అనంటే అసలు నిజంగా అంతా ఇంత కాదండి. మామూలుగా కొన్ని ఆలయాలు దేవతలు ప్రతిష్ఠించారు అని, కొన్ని ఆలయాలు మనుషులు, కొన్ని ఆలయాలు ఋషులు మహర్షులు ప్రతిష్ఠించారని చెప్పి మనం రకరకాలుగా వింటూ ఉంటాము. ఇక్కడ ఉన్న ఈ మరకత లింగేశ్వర స్వామిని సాక్షాత్తు శ్రీరాముడే ప్రతిష్ఠించాడు అని చెప్పి, శ్రీరాముడు అభిషేకించి అర్చనలు పూజాది కార్యక్రమాలు ఇక్కడ స్వామివారికి చేశాడు అని చెప్పి భక్తుల యొక్క విశ్వాసము మన పురాణాల్లో కూడా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ ఆలయం వెనకాల చాలా చరిత్రలు దాగి ఉన్నాయి. మరి అవన్నీ ఏంటో మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా నాతో పాటు వచ్చేయండి. శివలింగ దర్శనం సర్వపాపహరణం అంటారు. అలాంటిది మరకత శివలింగ దర్శనం అత్యంత విశిష్టం, జన్మజన్మల పుణ్యఫలమని నమ్ముతారు. మహాదేవ రక్ష మరకత శివలింగ రక్ష అంటూ పూజిస్తుంటారు. అలాంటి మరకత లింగం వేల నాటిది అయితే ఎంతో ప్రాశస్త్యం ఉంటుంది. అలాంటి మరకత శివలింగం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ శంకర్పల్లి మండలం చందిప్ప గ్రామంలో పూజలు అందుకుంటుంది. 1000 ఏళ్ల క్రితం శివ పూజలతో వెలుగొందిన ప్రాంతం ఇది. నవరత్నాలలో ఒకటి ఈ మరకతంతో మలచిన మరకత శివలింగం ఇక్కడ ఉంది. స్వయంగా శ్రీరాముడే అభిషేకించి పూజించిన మరకత శివలింగంగా చెప్తూ ఉంటారు. నవరత్నాలలో ఒకటి మరకతం అంటే పచ్చ. మరకత శివలింగంని పూజిస్తే శుభప్రదమని పురాణాల్లో చూపబడింది. ఈశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిరాకాశమాకాశవాసం భజేహం నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం. మరకతంతో మలచిన శివలింగానికి చాలా దైవిక శక్తులు ఉంటాయని రాజులు, సామ్రాజ్యాధిపతులు విశ్వసించేవారు. రాజ్యాధికారం, ప్రజలు సుభిక్షంగా ఉండాలని రాజులు విశ్వసించేవారు. శని దోషాలు, గ్రహపీడలు, కుటుంబ సమస్యల నుండి బయటపడతారు అని చెప్తూ ఉంటారు. ఈ ఆలయ దర్శనం చేసుకుని స్వామివారిని అభిషేకించిన జలాన్ని స్వీకరించిన వారికి దీర్ఘకాలిక వ్యాధులు, ఈతి బాధలు నశిస్తాయని, వ్యాపారం వృద్ధి చెందుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇక్కడి పంచామృత సేవనంతో అంతా మంచి జరుగుతుందని నమ్ముతుంటారు భక్తులు. ఇక్కడ మరకత శివలింగానికి పూలు పండ్లతో పూజించి మనస్సులో స్వామిని ధ్యానించి మరకత శివలింగానికి తలని ఆనిచ్చి తమ కోరికలని విన్నవించుకుంటారు. పంచామృతాలు, బిల్వపత్రాలు, చందనం, విభూదితో అభిషేకించి పూలు పండ్లు, పసుపు కుంకుమతో అర్చించి ప్రదోషకాలంలో పూజించినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుందట. రాత్రిపూట మరకతానికి చందనం పట్టించి ఉదయం నుదుటిన పెట్టుకుంటే ఆరోగ్యం వృద్ధి చెందుతుందని అంటారు. నిండు పౌర్ణమి రోజు సూర్యోదయం లేలేత కిరణాలు లింగం మీద పడుతున్నప్పుడు అభిషేకం చేసిన, దర్శనం చేసుకున్న విశేషమైన ఫలితం కలుగుతుందని పండితులు చెబుతుంటారు. పౌర్ణమి నాటి వెన్నెల్లో చంద్రుడి నీడలో మరకత దర్శనం మహాపుణ్యం అంటారు. అందుకే ఈ గుడిలో పౌర్ణమి రోజు లైట్లన్నీ ఆపేసి చంద్రుని వెన్నెల లింగంపై పడుతున్నప్పుడు ఆ దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తూ ఉంటారు. పౌర్ణమి దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. कराळं महाकालकालं कृपाणुं गुणागार संसारसारं नतोऽहम्
प्रकाशगौरं गभीरं मनोभूतकोटिप्रभा श्रीशरीरम् स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा रसत्पालबालेन्दुकण्ठे भुजङ्गा। మనకు మరకత లింగేశ్వర స్వామి ఆలయంలోనే ఇంకొక విశేషం కూడా దాగి ఉందండి. ఆ విశేషము ఆలయ ప్రారంభ దశల్లో నుంచే కాకుండా ఈ మధ్య కాలంలోనే ఈ విశేషం అయితే ఇక్కడ చోటు చేసుకోవడం జరిగింది. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్న ఈ భక్తులంతా కూడా ఎందుకు ఇంత క్యూ లైన్లో నిలబడ్డారు అని కనుక మీరు ఆలోచించినట్లయితే, మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక రాయి అనేది ఉంది. ముందు మనకు వెనకాల స్వామివారు కాలభైరవ స్వామి క్షేత్ర పాలకుడుగా ఇక్కడ దర్శనమిస్తున్నారు. స్వామివారి ముందర మనకు సాలగ్రామ రూపంలో ఒక రాయి అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఆ రాయి పైన కనుక మనం రెండు చేతులు కనుక పెట్టి మనసులో స్వామిని ధ్యానించి ఏదైనా కోరిక కనుక చెప్పుకున్నట్లయితే ఆ కోరిక అతి త్వరలో నెరవేరేటట్లయితే కనుక ఆ రాయి అనేది మనం కదపకుండానే ఆ రాయి కదలటం అనేది జరుగుతుంది. అలా కదిలింది అని అంటే మన కోరిక అతి త్వరలోనే నెరవేరుతోంది అని చెప్పి ఇక్కడ స్వామివారి మహిమ చూపిస్తున్నాడు. ఆ రాయి పైన చేయబెట్టి ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అనుకుంటే అది మాత్రం తప్పండి. అంటే మనం కోరుకునే కోరికలో న్యాయం ఉండాలి. ధర్మంగా మనం కోరిక కోరుకుంటే కనుక ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది అనడానికి ఇది ఒక సాక్ష్యం అని చెప్పొచ్చు. ఈ ఆలయంలో శివుడితో పాటు అమ్మవారు, గణపతి, నవగ్రహాలు, క్షేత్ర పాలకుడిగా కాలభైరవుడు దర్శనమిస్తారు. పండుగలు, విశేషమైన రోజుల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. చందిప్ప మరకతలింగం చాలా ప్రత్యేకతలు కలిగి ఉంది. శ్రీరాముడు ప్రతిష్ఠించి పూజించిన మరకత శివలింగమని ఆ తర్వాత చాళుక్యుల కాలంలోకి ప్రచారంలోకి వచ్చిందని అంటారు. మూసీ నది వరదల వల్ల ప్రచారంలో లేకుండా పోయింది చాలా కాలం. ఆ తర్వాత కొన్నేళ్ల నుండి మళ్ళీ పూజలు, అర్చనలు అందుకొని వెలుగొందుతోంది ఈ ఆలయం. పచ్చని పొలాలు, చల్లటి వాతావరణంలో గుడి చాలా దూరం నుండి బంగారు వెలుగులు వెదజల్లుతూ కన్నులని ఆనందపరిచే విధంగా ధ్వజస్తంభం, ఆ ధ్వజస్తంభం వెనకాల ప్రవేశద్వారం మీద గణపతి సహిత శివపార్వతులు, రెండు వైపులా నందులు ధ్వజస్తంభానికి దండం పెట్టుకొని ప్రదక్షిణ చేసి అలా లోపలికి వెళ్ళగానే ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. నయన మనోహరమైన మరకత శివలింగం కనిపించగానే రెండు చేతులు జోడించి శివశివ రక్ష రక్ష అంటూ భక్తితో ధ్యానిస్తారు. మన ప్రాంతంలో మరకత శివలింగం ఇదొక్కటే అని అంటూ ఉంటారు. అందుకే రోజు రోజుకి భక్తుల తాకిడి ఎక్కువైపోతోంది. అష్టదరిద్ర వినాశకుడు మరకతుడు అని ఈ సోమేశ్వరుణ్ణి దర్శించుకొని తరించిపోతూ ఉంటారు భక్తులు. ఇది దాదాపు 11వ శతాబ్దం నాటి బ్రహ్మసూత్ర సహిత మరకత లింగేశ్వర స్వామి ఆలయం అని చెప్పి పురాణాల్లోనూ చెప్పబడి ఉంది. భక్తుల విశ్వాసం కూడా. श्री वरकतलिंगेश्वर स्वामी देवता गर्भ आलय सन्निधो अस्मिन् वर्तमाने
शालिवाहनशके प्रभवादि षष्ठ संवत्सराणां मध्ये स्वस्ति श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायन पुण्यकाले कार्तीकमासे वासरस्तु वासराः सौम्यवासरुत्तायां शुभनक्षत्रे श्रीमान् श्रीमताः गोत्रोद्भवस्यां राजनाल गोत्रोद्भवस्यां राजेश्वर रेड्डी नामधेयस्यां धर्मपति समेतस्य विजितानामधेय ब्रह्ममुरारि सुरार्चितलिङ्गं निर्मलभासित शोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् गन्धद्भारां दुरादर्शानित्यपुष्टाङ्करीषिणे ईश्वरेगुं सर्वभूतानां तामिहोपक्वहे श्रियं श्रीगन्धान् धारयामि श्रीवरगतलिङ्गेश्वरस्वामिदेवताभ्यो नमो नमः अथ गन्धान् धारयामि रावणदर्प विनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ॐ योपां पुष्पं भेदा पुष्पवान् प्रजावान् पशुमान् भवति ॐ योपां पुष्पं भेदा पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति ॐ त्रितलं त्रिगुणाकारं त्रिनेत्रं चित्रिहायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणं त्रिशाखे बिल्वपत्रेश्च चित्रैर्कोमले शुभे तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् मूलतो ब्रह्मरूपाय मध्यतो विष्णुरूपिणी अग्रतो शिवरूपाय एकबिल्वं शिवार्पणम् श्रीमरगतलिङ्गेश्वरस्वामिदेवताभ्यो नमो नमः नानाविधपरिमलपत्रपुष्पाणि समर्पयामि अथ पुष्पैः पूजयामि श्रीमरगतलिङ्गेश्वरस्वामिदेवताभ्यो नमो नमः नानाविधपरिमलपत्रपुष्पाणि समर्पयामि तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् मूलतो ब्रह्मरूपाय मध्यतो विष्णुरूपिणी अग्रतो शिवरूपाय एकबिल्वं शिवार्पणम् श्रीवरगतलिङ्गेश्वरस्वामिदेवताभ्यो नमो नमः नानाविधपरिमलपत्रपुष्पाणि समर्पयामि अथ पुष्पैः पूजयामि श्रीवरगतलिङ्गेश्वरस्वामिदेवताभ्यो नमो नमः नानाविधपरिमलपत्रपुष्पाणि समर्पयामि ॐ योपां पुष्पं भेदा पुष्पवान् प्रजावान् पशुमान् भवते चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवते कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीं समर्पयामि
देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्यन्तर्तेन परिञ्चामि अमृतमस्व अमृतो वत्सरमसि ॐ प्राणस्वाम्यानस्व उदानस्व ब्रह्मणेस्व मध्ये मध्ये पानीयं समर्पयामि हस्तो प्रक्षालयामि पादं प्रक्षालयामि शुद्धाचमनीयं समर्पयामि श्रीमरकलिङ्गेश्वरस्वामी देवताभ्यो नमो नमः आनन्दकर्पूरमङ्गलनीराजनम् कुङ्कुमचन्दन लेपितलिङ्गम् पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् भवानी सहितं नमामि श्रीमरकलिङ्गेश्वरस्वामी देवताभ्यो नमो नमः आनन्दकर्पूरमङ्गलनीराजनं दर्शयामि नमस्करोमि जय नमः पार्वतीपते शिव हर हर महादेव शम्भो शङ्कर दिनकरकोटि प्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भव कारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सदार्चितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरु सुरवर पूजितलिङ्गम् నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుందండి. కార్తీక మాసంలో మొదటి రోజు స్వామివారి దర్శన భాగ్యము, స్వామివారికి అభిషేకం చేసే అదృష్టము అన్నీ కూడా స్వామివారు నాకు కల్పించినందుకు నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని భావిస్తున్నాను.
ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా మనకు ఎన్నో విశేషమైన రోజులు అనేది ఉంది. ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా విశేషంగా శివకేశవులు ఇద్దరిని ఆరాధించాలని చెప్పి అంటూ ఉంటారు. క్షేత్ర దర్శనాలు చేసుకోవాలని చెప్పి అంటూ ఉంటారు. ఆలయ దర్శనాలు చేసుకోవాలంటూ ఉంటారు. ముఖ్యంగా మనకి ఇక్కడ ఉన్న ఆలయం విశిష్టత ఆల్రెడీ నేను ఈ వీడియోలోనే మీకు చెప్పడం జరిగింది, చూపించడం జరిగింది. మనకు కార్తీక పౌర్ణమి కూడా రాబోతోంది. విశేషంగా ఈ ఆలయంలో పౌర్ణమి రోజున విశేషంగా ఆరాధనలు, పూజలు జరుగుతూ ఉంటాయి. స్వామివారి దర్శనం కూడా చాలా విశేషంగా ఆ రోజున జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.